నెపోటిజం పై సమంత చేసిన కామెంట్స్ మరోసారి వైరల్. స్టార్ కిడ్స్ కి నిజంగా అడ్వాంటేజ్ ఉందా లేక వారిపైన అంతే ఒత్తిడి ఉంటుందా? సమంత చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ చర్చకు దారితీశాయి. అసలు ఆమె ఏమన్నారు? సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు చర్చకు వచ్చే అంశాల్లో ఒకటి నెపోటిజం అంటే వారసత్వం. సినీ కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయా లేక ప్రతిభ చివరికి విజయం నిర్ణయిస్తుందా అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ సమంత గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు మళ్ళీ సినీ అభిమానుల్లో చర్చకు కారణమయ్యాయి. కొన్ని సంవత్సరాల క్రితం ప్రముఖ టాక్ షో కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్న సమంతను హోస్ట్ కరణ్ జోహర్ నెపోటిజం పై తన అభిప్రాయం ఏంటని ప్రశ్నించారు. ప్రత్యేకంగా తెలుగు సినిమా పరిశ్రమలో సినీ కుటుంబాలకు చెందిన వారసులు హీరోలుగా సులభంగా అవకాశాలు పొందుతారని, మరోవైపు విజయ్ దేవరకొండ వంటి కొద్ది మంది మాత్రమే ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఎదిగారని ప్రస్తావిస్తూ ఆమె అభిప్రాయాన్ని తెలిపారు. దీనికి సమంత చాలా సమతుల్యంగా స్పందించారు. ఆమె మాటల్లో చెప్పాలంటే సినీ కుటుంబం నుంచి వచ్చిన ఎవరైనా, బయట నుంచి వచ్చిన ఎవరైనా ప్రతి ఒక్కరి ప్రయాణం భిన్నంగా ఉంటుందని, ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సవాళ్లు కూడా వేరువేరుగా ఉంటాయని అన్నారు. స్టార్ కిడ్ కి ప్రారంభం అవకాశాలు లభించే అవకాశం ఉండొచ్చని చాలా మంది భావించినప్పటికీ వారిపై ఉండే అంచనాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయని సమంత అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు, మీడియా, సినీ పరిశ్రమ అందరి దృష్టి వారిపైన ఉంటుందని, అందువల్ల ప్రతి సినిమా, ప్రతి నిర్ణయం తీవ్ర పరిశీలనకు గురవుతుందని ఆమె వివరించారు. తన ఉదాహరణను కూడా సమంత ప్రస్తావించారు. తాను సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన సమయంలో ఏదైనా సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోతే ఆ విషయం ప్రధానంగా తన కుటుంబ సభ్యులకే తెలిసేదని తెలిపారు. అదే స్టార్ కిడ్ విషయంలో అయితే వారి విజయం కానీ అపజయం కానీ దేశవ్యాప్తంగా చర్చకు వస్తుందని, అందువల్ల వారిపై ఉండే మానసిక ఒత్తిడికి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే చివరకు ఎవరు నిలబడాలి, ఎవరు విజయాన్ని అందుకోవాలి అనే నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని సమంత స్పష్టం చేశారు. ప్రారంభంలో అవకాశం ఎలా వచ్చినా దీర్ఘకాలం కెరియర్ కొనసాగాలంటే నటన, కష్టపడి పనిచేయడం, ప్రేక్షకుల ఆదరణ తప్పనిసరి అని ఆమె వ్యాఖ్యల సారాంశంగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే సమంత సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే 2010లో విడుదలైన ఏ మాయ చేసేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, అత్తారింటికి దారేది, రంగస్థలం, మజిలీ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవల విడుదలైన మా ఇంటి బంగారం సినిమాతో కూడా ఆమె మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా గురించి కూడా ప్రేక్షకుల్లో చర్చ కొనసాగుతోంది. మొత్తానికి సమంత చేసిన వ్యాఖ్యలు ఒక వర్గానికి మాత్రమే మద్దతు ఇవ్వకుండా సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికి అవకాశాలు, ఒత్తిళ్లు, సవాళ్లు ఉంటాయని చెప్పే కోణంలో ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆమె మాటలు ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.